నాతో పాటు స్థానిక ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, పెద్దలు, గౌరవనీయులు, బీసీ ఫైనాన్స్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ అన్న పూజర్ల శంబన్న గారు, మరొక పెద్దలు అన్న చామల సీనన్న గారు, గురువర్యులు పాపిరెడ్డి సార్ గారు, సింగిల్ విండో చైర్మన్ నాగలంచి వెంకటేశ్వరరావు గారు, మున్సిపల్ చైర్పర్సన్ రజిత శ్రీనివాస్ గారు, మార్కెట్ చైర్పర్సన్ గుత్తా మంజుల మాధవరెడ్డి గారు, అట్లాగే మండల పార్టీ అధ్యక్షులు యేసుపాదం గారు, బహుజన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గాజుల సీనన్న గారు, పిఆర్టీ నాయకులు సుధాకరన్న గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు అన్న వెంకటేశ్వర్లన్న గారు, అట్లాగే వంటల ఆనందం గారు, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వీళ్ళకందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందరికీ మీ తరపున, నా తరపున జగజీవన్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశంలో ఈ నెలంతా 5వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి నెల. ఈ నెల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లో ఉండేటువంటి పేదవాళ్ళ పక్షాన భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి వాళ్ళు ఒకరైతే, ఈ దేశంలో కింది వర్గాలకు విద్య బోధించాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఒకరైతే, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ వెలుగులోనే ఈ దేశంలో ఉప ప్రధానిగా, అనేక శాఖల మంత్రిగా పనిచేసి ఆయా వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు జగజీవన్ రావు గారు. వీరి యొక్క ఆశయ సాధన కోసం, వీరు కలలు కన్నటువంటి కింది వర్గాల జీవితాలలో వెలుగులు నింపే రోజుల కోసం ఇంకా ఈ సమాజం ఎదురు చూస్తూనే ఉందనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. దీన్ని గమనించినటువంటి పెద్దలు, గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు, ఈ దేశంలో మహనీయుల యొక్క ఆశయాలు, మహనీయుల యొక్క లక్ష్యాలు నెరవేరాలంటే బీసీ కులగణన చేపట్టి బీసీ కులాలలో ఉన్నటువంటి పేదరికాన్ని పాలకు పాలు, నీళ్లకు నీళ్లు వేరు చేసినప్పుడు మాత్రమే ఏ వర్గాల కోసం, ఆ వర్గాల్లో ఉండేటువంటి ఎవరి కోసం ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ స్కీములు అందించాలనేటువంటి ఒక స్పష్టమైనటువంటి విధానాన్ని రూపకల్పన చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వ బడ్జెట్ కూడా ఆ వర్గాల అభ్యున్నతి కోసం సరైనటువంటి రూట్లో ఖర్చు పెట్టవచ్చు అనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు ఒక మోడల్ ప్రాజెక్టుగా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వచ్చిన తర్వాత బీసీ కులగణన సమగ్రంగా చేపట్టిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. దాంతోపాటు ఎస్సీ కులగణన కూడా చేయటం ద్వారా అత్యల్ప కులాలకు అత్యధిక ప్రాధాన్యత, సామాజిక న్యాయం అన్నటువంటి అంబేద్కర్ జగజీవన్ రావులకు స్ఫూర్తితోనే ఈరోజు కులగణన కూడా చేసిందనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. కాబట్టి ఈ రెండు కూడా చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఈ దేశానికి ఒక దిక్సూచిగా నిలబడేటువంటి ఒక విషయాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపట్టిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తూ, మీ అందరూ కూడా మేము ఒకటి చెప్తాం, మహనీయుల యొక్క ఆశయాల్ని, మహనీయుల యొక్క లక్ష్యాల్ని ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ పార్టీ, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఉన్నాడనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. ఈరోజు ఈ రాష్ట్రంలో 57,000 పైచిలకు మందికి ఉద్యోగ నోటిఫికేషన్ లేచి ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టి భవిష్యత్తులో మరిన్ని నియామకాలు చేపట్టడం కోసం కులగణన అయిన తర్వాతనే మిగతా నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఉపాధి అవకాశం లేనటువంటి, ఉద్యోగ అవకాశం పొందనటువంటి వాళ్లకు దాదాపు ఈ రాష్ట్రంలో
రాజీవ్ యువ వికాసం పేరుతోని అనేక వేలాది మంది లక్షలాది మందికి రేపు వాళ్ళ ఉపాధి కోసం లోన్లు కూడా ఇస్తుందనే ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదన్నా ఒక విషయాన్ని ఆ విషయం మేరకే కాకుండా దాని తదుపరి కూడా అనేక కోణాల్లో ఆలోచించేటువంటి ఒక ప్రభుత్వం అనేటువంటి దానికి ఇది ఒక చిన్న ఉదాహరణగా చెప్తా ఉన్నాం. మొన్నటి వరకు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయినటువంటి పిల్లలు ఆ ఎగ్జామ్స్లో అవకాశం దొరికి ఉద్యోగ అవకాశం దొరికినటువంటి వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు. ఉద్యోగ ఉపాధి అవకాశం లేనటువంటి వాళ్ళు ఉట్టిన వీధుల్లో ఉండకూడదు. వారు ఏ పని చేసుకుంటే ఆ పనికి అనుగుణమైనటువంటి పద్ధతుల్లో అప్లై చేసుకుంటే ప్రతి నియోజకవర్గానికి ఒక 5,000 మందికి ఈ రాజీవ్ యువ వికాసం కింద అవకాశాలు కల్పించేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్రంలో మహనీయుల స్ఫూర్తితోని ఒక ప్రజారంజకమైన ప్రజాపాలన కొనసాగుతుంది అనేటువంటి ఒక నగ్న సత్యాన్ని ఈరోజు మీ ముందు నేను ఉంచదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు ఉచిత బస్సు కానీ 200 యూనిట్ల కరెంటు కానీ ఆ తర్వాత 500కే గ్యాస్ కానీ నిన్న ఇచ్చినటువంటి సన్నబియ్యం కానీ ఈ 4 మూలంగా అనేక కుటుంబాలలో ఆర్థిక భారం వాళ్ళ కుటుంబాలలో తగ్గి ఆర్థిక వెసులుబాటు ఆ కుటుంబాలలో వస్తుందనేటువంటి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నా. 5 మంది ఉన్నటువంటి కుటుంబంలో 30 కిలోల బియ్యం మనం ఇస్తున్నామంటే ఈ 30 కిలోల బియ్యానికి ఈరోజు 40 నుంచి 50 రూపాయలకు మార్కెట్లో సన్న బియ్యానికి రేటు ఉంది. 50 రూపాయలు మనం ఉదాహరణకు తీసుకుంటే 1,500 రూపాయలు 30 కిలోల సన్న బియ్యం ఇవ్వడం మూలంగా 5 మంది ఉన్న కుటుంబానికి 1,500 రూపాయలు ఆదా అవుతుంది. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం మూలంగా దాని మూలంగా కొంత డబ్బు ఆదా అవుతుంది. ఒక కుటుంబంలో 2-3 మహిళా సోదరిమణులు 2-3 ప్రయాణాలు చేస్తే వారికి కూడా ఒక 400-500 రూపాయలు మిగులుతూ ఉన్నాయి. గ్యాస్ ద్వారా మిగులుతూ ఉన్నాయి. ఇట్లా మొత్తంగా కూడుకుంటే ఒక్క నెలలో ఒక కుటుంబానికి 2 నుంచి 3 వేల వరకు లబ్ధి చేకూర్చేటువంటి ఒక మహత్తరమైనటువంటి ప్రయత్నాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తుంది. కాబట్టి ఈ మహనీయుల యొక్క స్ఫూర్తితోని కింది వర్గాల అట్టడు వర్గాల పేద వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి ఒక సామాజిక ప్రయత్నము సామాజిక మార్పు కోసం చేస్తున్నటువంటి ఒక కృషి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఒక ప్రజాస్వామికమైనటువంటి పార్టీ ఒక ప్రజాస్వామికమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి ఈ ప్రజాకోణం ఈ ప్రజల కోణం అనేటువంటిది ఉన్నదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నేను మాచర శైలు చాలామంది పెద్దలు కాశీరామ్ గారు కానీ వీళ్ళంతా చాలా సందర్భాల్లో అడుగుతుంది. బాబు జగజీవన్ రావు బొమ్మతో పాటుగా ఇక్కడ అంబేద్కర్ బొమ్మ మహాత్మా జ్యోతిరావు పూలే బొమ్మ కూడా పెట్టుకుంటే 3 మహనీయులను కూడా ఒకే చోట పెట్టుకుంటే ఇంకా ఆ 3 మహనీయులకు స్ఫూర్తిదాయకమైనటువంటి వాళ్ళ బొమ్మలు కూడా ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు కోరుతూ ఉన్నారు. తప్పకుండా దానికి కావలసినటువంటి ఖర్చు కూడా నేనే పెట్టుకొని రేపు ఏప్రిల్ 14 రోజే ఈడ ఫౌండేషన్ వేస్తాం. ఆ కార్యక్రమాన్ని అంబేద్కర్ బొమ్మను జగజీవన్ రావు బొమ్మతో పాటుగా మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఫోటోలు కూడా ఈడ బొమ్మలు కూడా పెట్టడానికి ఫౌండేషన్ వేద్దామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాన్ని కూడా ఆ నిర్మాణం మొత్తం కూడా ఇక్కడ ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి కమలమ్మ గారు కానీ నర్రా రాఘవరెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ అట్లాగే నోముల నరసింహయ్య గారు కానీ అట్లాగే పెద్దలు బిఎన్ రెడ్డి గారు వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళ పేరు మీదనే ఇక్కడ మేము నిర్మాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కట్టే వేదికకు వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళ పేరు పెడతాను దాతను నేనైనా వాళ్ళ పేరుతోనే ఇక్కడ నిర్మిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాం.